కొంచెం మైండ్ లోకి ఎక్కుద్ది. అది మంచి పనే అయింది. నన్ను అడిగితే అది మంచి పని. తేజ సజ్జాకి ఇది ప్లస్ మైనస్? తేజ సజ్జాకి డెఫినెట్లీ ఇది ప్లస్. ఎందుకంటే హనుమాన్ లాంటి సినిమా తీసాక ఆఫ్ కోర్స్ జయ హనుమాన్ ఉంది మనందరికీ. వన్ మ్యాన్ షో లాగా నడిపించాడు. ఇందులో వన్ మ్యాన్ షో కాదు అన్న, ఇందులో ఖచ్చితంగా వన్ మ్యాన్ షో కాదు. జగపతి బాబు గారు ఆయన పార్ట్ ఆయన చేశారు, అండ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా ఆవిడ పార్ట్ ఆవిడ చేసింది. ఆఫ్ కోర్స్ గ్లామరస్ రోల్ కాకపోయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండే రితికా రోల్. అండ్ శ్రియా సరన్ స్టోరీ ముందుకెళ్ళాలంటే శ్రియా గారు ఉండాల్సిందే సినిమాలో. మనకి హనుమాన్లో ఎలా అయితే విభీషణుడి పాత్రలో మనకి సముద్రకాని గారు కనిపిస్తారో అలాంటి ఒక పాత్ర, అలాంటి మైథలాజికల్ పాత్ర అని చెప్పను, బట్ స్టోరీ ముందుకెళ్ళాలంటే అలాంటి ఒక పాత్ర ఇది శ్రేయా గారిది. పార్ట్ 2కి లీడ్ ఇచ్చారా? పార్ట్ 2కి ఖచ్చితంగా లీడ్ ఇచ్చారు. నేను అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను, పోస్ట్ క్రెడిట్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఒక మంచి సర్ప్రైజ్, షాకింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి తర్వాత అది వస్తే చాలా మంది వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. నేను కూడా వెళ్ళిపోతుండే, బట్ ఏమో నాకు క్లైమాక్స్ అంతా సాటిస్ఫాక్టరీగా కనిపించలేదు. ఏమైనా లీడ్ వదిలేడా అని చెప్పి నేను ఉన్నా. సో పోస్ట్ క్రెడిట్ సీన్ కనిపించింది నాకు. థియేటర్ లో మాక్సిమం 20-30 మంది ఉంది. అది చేంజ్ చేస్తే బాగోకపోవడం కాదన్నా, జనాలకు అర్థం అవ్వాలి. ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగారు, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నారు, మార్వెల్ సినిమాలు చూస్తారు, DC కామిక్స్ చూస్తారు. ఒక సినిమా క్లైమాక్స్ ని చూసి అరే పార్ట్ 2 ఉందా లేదా అని అర్థం చేసుకోగలిగే బుర్ర జనాలకు ఉంటుంది అని అనుకుంటున్నా. టైటిల్స్ పడగానే వెళ్ళిపోతారు అన్న. ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆ సినిమా అయ్యిందిరా, అమ్మయ్య బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళాలి. అరే సినిమా ఏంది ఇలా ఆగిపోయింది అని అనిపించినప్పుడు నేనైతే వెళ్ళనన్నా. అందుకే ఉన్నాను. పోస్ట్ క్రెడిట్స్ ఎంజాయ్ చేశాను.